స్టూడెంట్స్ ఫస్ట్ అడగరు పేరెంట్స్ని. అడగకుండా వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు ఏమని చెప్పేసని. మా పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా సరే నేను సక్సెస్ అవ్వకపోతే కష్టం. నా పేరు గురురాజా. నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్ తిరుపతి. ఐ కంప్లీటెడ్ మై 10th and 12th దేర్. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఒక నేషనల్ లెవెల్ అథ్లీట్. మై స్పోర్ట్ ఈస్ లాంగ్ జంప్. అండ్ గేమింగ్ ఇండస్ట్రీ పైన కొంచెం ఇంట్రెస్ట్ వల్లని చెప్పేసి అండ్ ఐ ఫౌండ్ దిస్ కాలేజ్ కాల్డ్ బ్యాక్ స్టేజ్ పాస్. సో హైదరాబాద్ వచ్చాను దానికోసమని. అండ్ రైట్ నౌ ఐఎమ్ పర్సూయింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ హియర్. సో నాకు మోస్ట్ కామన్ క్వశ్చన్ నన్ను మా ఫ్రెండ్స్ అన్నా సరే, రిలేటివ్స్ అన్నా సరే, ఎవరైనా అడిగేదన్నా సరే, అరే ఇప్పుడు నువ్వు ఒక నేషనల్ లెవెల్ అథ్లెట్, దానిలో కంటిన్యూ చేయాలనుకుంటున్నావు. అట్ ది సేమ్ టైం నువ్వు తీసుకున్న కోర్స్ గేమ్ డెవలప్మెంట్. సో గేమ్ డెవలప్మెంట్ చేస్తూ ఇది ఎలా చేస్తావు, లైక్ రెండు బ్యాలెన్స్ అవ్వవు కదా అంటారు. బట్ నన్ను అడిగితే మాత్రం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్. నాకు స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ ఎంతైతే ఇష్టమో నాకు గేమ్ డెవలప్మెంట్ కూడా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ గేమింగ్ ఇండస్ట్రీ, విత్ దిస్ గేమింగ్ ఇండస్ట్రీ అండ్ దిస్ గేమ్ మేకింగ్ అండ్ ఆల్. స్టూడెంట్స్ ఫస్ట్ అడగరు పేరెంట్స్ని. అడగకుండా వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు ఏమని చెప్పేసని. మా పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా సరే నేను సక్సెస్ అవ్వకపోతే కష్టం. లైక్ వాళ్ళు డౌట్ చేసుకుంటారు ఎక్కువ ఆలోచించి. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ దే డూ. ఫస్ట్ అప్రోచ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని అడగండి ఏం చేయాలనుకుంటున్నారు, ఎంత క్లియర్గా ఉన్నారు, మీకు ఎంతైతే ఇష్టం ఉంటుందో అంతే మీరు బ్యాక్ అండ్ వర్క్ కూడా చేసి ఉండాలి అదే కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు బి అ గేమ్ డెవలపర్ అండ్ రైట్ నౌ ఐమ్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఇప్పుడు నేను గేమ్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన కోర్స్ పర్స్యూ చేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కావాల్సిన అథ్లెటిక్స్ చూసుకుంటున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్. మీరు మీ పేరెంట్స్ని ఎలాగైతే కన్విన్స్ చేయాలనుకుంటున్నారో దానిపైనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలా చేయాలో ప్లాన్ ఉండాలి మీ దగ్గర.